హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాగ్స్కి. ఇవాళ ఏంటంటే తండ్రి కొడుకుల మోటివేషన్ కథ ఒకటి చెప్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది మోటివేషన్. తండ్రి కొడుకు కోసం ఎంత త్యాగం చేశాడు, ఎన్ని చేశాడు, అయితే కొడుకు ఆ తండ్రి కోరికల్ని తీర్చాడా లేదా దాని గురించి అనమాట. చెరో కథలోకి చిన్న కథ అయినా చక్కగా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కథ పెద్దదే కానీ నేను సింపుల్గా చెప్పడం ప్రయత్నం చేస్తాను. వెల్కమ్ అండి. తండ్రి కొడుకులు త్యాగంగా, తండ్రి త్యాగం కొడుకు నిలబెట్టాడా లేదని కలగించమాట. అనగానే ఊళ్ళో రామయ్య సీతాను భార్యాభర్త ఉంటారు. వాళ్ళకు కొడుకు ఉంటాడు. అతను ఏంటంటే ప్లంబర్ పని చేసుకుంటూ ఉంటాడు. కొడుకుని ఎలాగైనా పెద్ద చదువులు చదివించాలి, పెద్ద పొజిషన్లో పెట్టాలని చాలా గట్టి నిర్ణయం తీసుకుంటాడు. ఎన్నో కష్టాలు పడి, ప్లంబర్ అంటే ఏముంటుందండి, ఎన్ని కష్టాలు పడాల్సి, రాత్రి పగలు ఎండ వాన గాలి ఏమీ చూడకుండా ఎప్పుడు ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళి చేయాల్సింది అలా చేస్తూ ఉంటాడు. ఇలా కొన్నాళ్ళు ఇసుకలా కొడుకు రోజుని స్కూల్కి వెళ్తూ ఉంటాడు, వస్తుంటే నాన్న అందరు ఆ కొడుకు అంటాడు, నాన్న అందరి ఇళ్లలో ఏసీలు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి, కరెంటు ఉంది, మనకేమీ లేదంటే, నాన్న నా జయమంతా ఒకటేరా నాన్న, నిన్ను పెంచి పెద్దవాడిని చేసి మంచి విద్యావంతుని చెయ్యాలే నా కోరిక, కాబట్టి నువ్వు కష్టపడి చదువుకొని అవన్నీ సంపాదించుకుంది అని అంటాడు. దాంతో కొడుకు బాగా పంతం వస్తుంది. నిజమే కదా, నాన్న చేసేది ప్లంబర్ పని కదా, ఎలా చేస్తాడు, నాన్న కోరిక తీర్చుదాం, బాగా చదువుదాం అనుకొని బాగా చదువుతూ ఉంటాడు. ఇంకా తన దృష్టి అంతా ఎవ్వరు ఎన్నన్నా దేని మీదకి వెళ్ళు, బాగా చదువుతాడు. చక్కగా 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు, స్కూల్ ఫస్ట్ వస్తాడు, ఇంటర్మీడియట్ కూడా చాలా టాప్ ర్యాంకర్లో పాస్ అవుతాడు. ఇది స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి ఫీజు కట్టాడు తండ్రి. టీచర్ ఏమో బయట నిలబెడితే ఇంటికి వచ్చి తండ్రి మీద అరుస్తాడు, నాన్న నువ్వు నా ఫీజు కట్టలేదు, నాకు ఎంత అవమానమైంది అలాగని. అప్పుడు తండ్రికి దగ్గరగా కొడుకుని దగ్గరికి తీసుకొని, నాన్న నేను ఎలాగైనా చదివిస్తాను రా, ఫీజు కడతాను, నా కష్టం అంతా నీకోసమే దారిపోస్తున్నాను, నువ్వు ఎలాగైనా నువ్వు ఎంత చదువుతావో అంత కష్టపడి నేను తిండి తినచేస్తాను ఇలా భుజం రాస్తుంటే తండ్రి చేతికి ఉన్న గాయాలు ఆ గరుకుతనం చూసి కొడుకు చాలా బాధపడతాడు. నాన్న ఇంత కష్టపడుతున్నాడు, చేతులు నిండా దెబ్బలు, గాయాలు, రక్తాలు, పుళ్ళు వచ్చేయి, అయ్యయ్యో నేను ఎంత పని చేశాను, తప్పకుండా నేను మంచి వృద్ధిలోకి రావాలి, నాన్న కోరిక తీర్చాలనుకుంటాడు. అందుకు బాగా వస్తాడు. ఇంటర్మీడియట్ అయిపోతుంది, ఫస్ట్ ర్యాంక్ వస్తాడు, మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది. డబ్బులు లేవు, ఫీజు కట్టాలి కదా, అంత ఫీజులు కట్టాలని డబ్బులు లేవు. ప్లంబర్ ఎంతకని కట్టగలుగుతాడు, అయిపోతుంది. కొన్నాళ్ళే అయ్యేసరికల్లానేమో అని ఫీజు కట్టడానికి, లేకపోతే అప్పుడు ఇంకా ఆలోచించి అతనికి 1 ఎకరం పొలం ఉంటుంది. ఆ 1 ఎకరం పొలం అమ్మేసి ఫీజు కడతా అంటాడు. కొడుకు ఎట్టి పరిస్థితుల్లో అమ్మద్దు నాన్న, ఏదో ఒకటి కష్టపడి చేయొచ్చు, నేను చదువుకుంటాను ఏదో చేస్తాంటే, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వీల్లేదు, నా ఎకరం పొలం అమ్మి నేను చదివిస్తాను, దీనివల్ల నువ్వు కష్టం తెలుసుకొని మంచి వృద్ధిలోకి వస్తావని ఎకరం పొలం అమ్మి కొడుకు ఫీజు కడతాడు. కొడుకు మంచిగా ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఒక పెద్ద కంపెనీలో అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటాడు. అమెరికాలో జాబ్ చేస్తూను ముందు ఇక్కడ ఉద్యోగం చేస్తుంటాడు. ఇండియాలో ఉద్యోగం చేస్తుంటే వచ్చిన జీతంలో ముందు తండ్రికి మంచి చెప్పులు, మంచి బట్టలు, తల్లికి తండ్రికి చెప్పులు, షూసు అన్నీ కొని పెడతాడు. తర్వాత ఇల్లు బాగా చేయిస్తాడు. ఆ తర్వాత ఫస్ట్ అతను ఏం పెడతాడు, ఇంట్లో ఏసీ పెట్టి, నాన్న నువ్వు ఏసీలో పడుకోరా అన్న, నాకు చిన్నప్పటి నుంచి నా కోరిక, నీ కోరిక నేను తీర్చాను కదా, నా కోరిక నాన్న నా ఏసీలో పడుకోబెట్టాలని అనుకున్నాను నాన్న, పడుకోపో నాన్న అని చెప్పి మంచి మంచం చేయించి తల్లిదండ్రికి ఏసీ వేసి పడుకోబెడితే అప్పుడు తండ్రి అంటాడు, నాకు నిజంగా గర్వము, సంతోషించి కళ్ళ నిండా నిద్రపోయే రోజు ఇదే నాన్న, నేను నా కొడుకు ఇంత మంచి స్థాయిలోకి వచ్చాడంటే నేను ఎంత సంతోషిస్తున్నాను అంటాడు. కొన్నాళ్ళకి అమెరికా వెళ్తాడు. అమెరికా నుంచి వచ్చి మంచి బంగళా కడతాడు, ఎన్నో చేస్తాడు, పెళ్ళి అయింది, పిల్లలు పుడతారు అనేది. అయితే అమెరికాలో ఉండిపోతాడేమో కొడుకుని కొంచెం వీడి తల్లిదండ్రులు బెంగుంటే కొన్నాళ్ళకి అమెరికా నుంచి ఆ కొడుకు, కోడలు, పిల్లలు వచ్చేస్తారు. అందరూ కలిసి ఇక్కడే ఉంటారు, మంచి బంగళా కట్టుకొని అందరూ హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అది చూసి తండ్రి కూడా చాలా సంతోషిస్తాడు. నా కొడుకుకి నేను పడ్డ కష్టాన్ని నా కొడుకు నన్ను నిలబెట్టాడు, ఇంత త్యాగం చేసి నా కోసం ఇండియా వచ్చేసి నాతోటే ఉంటున్నాడు అని చాలా గర్వంగా ఉంటాడు. అప్పుడప్పుడు కొడుకు మటుకు, నాన్న నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు నా కోసం అని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటే బాధపడతాడు తండ్రి. వద్దునైనా ఆ కష్టాలన్నీ మర్చిపోయి మంచి రోజులు వచ్చే మనకి, ఇదే ఊర్లో నిరుపేదగా బతికింది నేను ఇప్పుడు జమీందారిని అయ్యాను, నీ వల్లే కదా, నీ పేరు, నువ్వు నాకు ఇన్ని పేరు ప్రతిష్టలు తెచ్చావు, ఇంత డబ్బు తెచ్చావు, ఇంతకన్నా ఏ తండ్రి ఏది కోరుకోడు, నేను కోరుకున్న కోరికలను నువ్వు తీర్చావు నాయనా, నేను చాలా సంతోషం, నీ తల్లి తండ్రి చాలా సంతోషిస్తారు, భార్య కూడా చాలా మంచి భార్య వస్తుంది, ఇవన్నీ అవుతాయి అన్నమాట. అప్పుడు ఊర్లో అందరూ ఇతను పొగుడుతూ ఉంటారు ఈ అబ్బాయిని, నిజంగా మీ నాన్న కష్టాన్ని ఫలించి ఈరోజు ఇంత హై పొజిషన్లోకి తీసుకొచ్చావు, మీ నాన్నని ఇంత బాగా చూసుకుంటున్నావు, నిన్ను చూసి ఎంతమందో కుర్రాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి నాయన అని చెప్పి చెప్తారు.
ఇదండి కథ. ఎంత బాగుంది కదా కథ. ఎవరికన్నా ఎవరి తల్లిదండ్రులన్నా ఇలా అప్పులు చేసి పిల్లల్ని చదివించారనుకోండి, ఎవరన్నా విన్నారనుకోండి ఈ కథ, మీ తండ్రికి ఒక ఫోన్ చేసి, అయితే తండ్రి దగ్గర ఉంటే, తండ్రి నాన్న ఈ కథ విన్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను కూడా నేను ఇలాగే చూసుకుంటున్నాను కదా, చూసుకుంటున్నవాళ్ళు చూసుకుంటాను లేదేను అనుకొని తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి హాయిగా ఒక రోజు గడిపి సంతోషంగా వాళ్ళకి కథ చెప్పి వాళ్ళతో సంతోషంగా గడిపి వస్తుండండి. మీరు కూడా మీ తల్లిదండ్రులు వాళ్ళ చిన్న చిన్న కోరికల్లో తీరుస్తూ సంతోషంగా మీరుండండి, వాళ్ళని కూడా సంతోషంగా ఉంచండి. ఇదండి కథ. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఆలోచన చూద్దామా? మంచి ఆలోచన. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకున్నాం అనుకోండి, తర్వాత ఎంత ప్రాధాయపడ్డా ఎంత బాధపడ్డా కూడా బంధాలు మళ్ళీ బలపడవు. ఒకవేళ బంధాలు మళ్ళీ దగ్గరైనా కూడాను మునపట్లాగా మనసు విప్పి మాట్లాడుకోలేరు, మనసు విప్పి ఉండలేరు. ఎలా ఉందండి మంచి ఆలోచన? కథ ఎలా ఉంది కామెంట్లో పెట్టండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మోటివేషన్ స్టోరీ అనమాట చెప్పాను. ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి విన్న వాళ్ళందరూ కూడా కామెంట్లో పెట్టండి. ఎలా ఉంది పిల్లడు ఎంత చక్కగా చూసుకున్నాడు తల్లిదండ్రిని, తండ్రి కోరికను ఎలా తీర్చాడో ఇదంతా కూడా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.